హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్స్ ఫర్ తెలుగు. అండ్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మేము ముందుకైతే వచ్చానమాట. 2024 ఎజిడి రోడ్ స్టార్ని అయితే మనం రివ్యూ అయితే చేయబోతున్నాం. దీంట్లో చాలా రిఫైన్మెంట్ లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే కొత్త కలర్స్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారనమాట. అవి కూడా మీకు ఈ వీడియో చూస్తే క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మెయిన్గా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ అలాగే కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఫుల్గా అయితే ఈ వీడియో అయితే చూడండి. అండ్ ఈ బైక్ని మనకి సాక్షి మోటార్స్ భీమవరం షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. లేట్ చేయకుండా మనం ఎజిడి రోడ్ స్టార్ రివ్యూని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే కేస్, మనం ఎజిడి రోడ్ స్టార్లో వాకరౌండ్తో స్టార్ట్ చేద్దాం. అండ్ వాకరౌండ్తో పాటు దీని కీస్ అయితే చూడడానికి అయితే ఇలాగైతే ఉంటాయి. అండ్ టిపికల్ ఎజిడి కీస్ అనమాట, మొత్తం అన్నీ కూడా ఇలాగైతే ఉంటాయి. అండ్ స్ట్రైట్గా మనం దీంట్లో అయితే పెట్టేద్దాం. మనకి సైడ్ వేస్ అయితే ఉంటుంది ఈ రోడ్ స్టార్లో వచ్చేసరికి. అండ్ అలాగే ఎజిడి స్క్రామ్లర్లో వచ్చేసరికి మనకి పైన అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే అడ్వెంచర్లో కూడా మనకి పైన అయితే ఉంటుంది. ఎటు వచ్చేసరికి క్రూజర్స్లోనే మనకి రైట్ సైడ్ అయితే ఇస్తున్నారనమాట ఈ కీ ప్లేస్మెంట్ అనేది. అండ్ దీని ఆనర్ ప్రైస్ చూసుకున్నట్లయితే అరౌండ్ మనకి 2,75,000 అయితే పడుతుంది. మీకు ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైస్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయండి మీరు. అండ్ దీంట్లో మీకు 2024లో కలర్స్ అయితే మనకి ఇంట్రడ్యూస్ అయితే చేశారు. మనకి రెడ్ అండ్ బ్లాక్ ఉంటుంది. అండ్ అలాగే కొంచెం గ్రే కలర్ టైప్ అదో కలర్ ఉంటుంది, ఇంకోటేసరికి వైట్ అనమాట. ఇవన్నీ కూడా మీకు మ్యాక్సిమం డిస్ప్లే అయితే చేస్తాను. అండ్ స్ట్రైట్గా మనం ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో మనకి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉంటుంది, ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. మొత్తం అన్నీ కూడా దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటాయి అనమాట. రోడ్ స్టార్లో చాలా ఫీచర్స్ అయితే దీంట్లో కొంచెం ప్రీమియంగా ఫ్యూచరిస్టిక్ అయితే ఉంటాయి. అండ్ టెలిస్కోపిక్ ఫ్రోక్స్ అయితే చూడొచ్చు మీరు. మనకి కంఫర్ట్ లెవెల్స్ అయితే చాలా బాగుంటాయి టెలిస్కోపిక్ ఫ్రోక్స్ వచ్చేసరికి. అండ్ ఫ్రంట్లో పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది, బైబ్రీ నుంచి అయితే తీసుకున్నారు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే 100/90 18" వీల్స్ అయితే యూస్ చేశారు. మనకి ఎలా వీల్స్ ఉన్నాయి కాబట్టి ట్యూబ్లెస్ టైర్స్ అయితే మనకి అబ్సల్యూట్లీ దీంట్లో అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు కూలెంట్ రేడియేటర్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ అలాగే కూలెంట్ ఆయిల్ అనేది ఇక్కడ నుంచి అయితే మీరు అయితే వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి లిక్విడ్ కూలెంట్ రేడియేటర్ అయితే ఇక్కడ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ దీంట్లో ఇంజిన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే 334cc ఇంజిన్ అయితే ఉంటుంది. అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే అవుతుంది. 4-stroke ఇంజిన్ అనమాట ఇది వచ్చేసరికి. అండ్ 29 PS పవర్ని అండ్ అలాగే 29.40 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. మీకు రైడ్ చేస్తున్నప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. అండ్ ఇక్కడ ఒకసారి మనకి ఎజిడి బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ట్యాంక్ బ్యాడ్స్ చూడవచ్చు మీరు. గ్రిప్ లెవెల్స్ అయితే చాలా బాగుంటాయి. ఎటువంటి డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవ్వరు అనమాట మీరు రైడ్ చేస్తున్నప్పుడు అయితే. అండ్ దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 12.5 లీటర్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం గ్రిప్పీ లాగా అయితే ఉంది, గ్రిప్ టైప్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి హెచ్డి బ్యాడ్జింగ్తో ఫ్యూల్ ఓపెనింగ్ అయితే చూడొచ్చు మీరు. ఇది మొత్తం కూడా చాలా టిపికల్గా అయితే ఉంది ఇది ఓపెన్ చేయడానికి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకొకటి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూడొచ్చు మీరు. చాలా చిన్నగా, కాకపోతే మొత్తం ఉన్న ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనమాట. చాలా చిన్నగా ఇచ్చిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ మనకి స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్, ట్రిప్ A, ట్రిప్ B, అండ్ అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇవన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. న్యూట్రల్ లైట్, అలాగే ఇండికేటర్స్ లైట్స్ అనేవి పైన అయితే ప్లేస్ అయితే చేస్తారనమాట. అండ్ అలాగే సీట్ అయితే చూడవచ్చు మీరు. స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి అయితే కట్ అవుతుంది అనమాట. కొంచెం హారీ డేవిడ్సన్ టైప్ అయితే ఉంటుంది. అండ్ మనకి కంఫర్ట్ లెవెల్స్ అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎజిడి రోడ్ స్టార్ సిన్స్ 69 అని అయితే వచ్చిందనమాట. 1969 నుంచి అయితే ఉందనుకుంటా ఇది వచ్చేసరికి. అండ్ రియర్ నుంచి డిజైన్ అయితే చూడ్డానికి అయితే ఇలాగైతే ఉంటుంది. మెయిన్గా ఆ వైట్ అండ్ గ్రే లుక్లో చాలా బాగుంది భయ్య బైక్ అయితే. అండ్ అలాగే రియర్కి వచ్చినట్లయితే మనకి రియర్లో కూడా మనకి పెద్ద డిస్క్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఏబిఎస్ కూడా అయితే ఉంటుంది. అండ్ రియర్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే 130/80 17" వీల్స్ అయితే యూస్ చేశారు. మనకి వైడ్గా అయితే ఉంటాయి రియర్లో టైర్స్ వచ్చేసరికి. అండ్ దీంట్లో ఒక 2 ఎగ్జాస్ట్ టిప్స్ అయితే ఉంటాయి. 2 ఎగ్జాస్ట్లు అయితే మనకి దీంట్లో మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ రియర్లో టైల్ లైట్ వచ్చేసరికి ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి హాలోజన్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో మనకి ప్రీవియస్ జనరేషన్ రోడ్ స్టార్లో ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉండేవి. ప్రజెంట్ మనకి హాలోజన్ ఇండికేటర్స్ అయితే తీసుకొచ్చారు, ఎందుకో మరి నాకైతే తెలియదు. అండ్ మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. అండ్ చూడొచ్చు మీరు లుక్ అయితే, బైక్ లుక్ అయితే అదిరిపోయింది అనమాట ఇటు సైడ్ నుంచి అయితే. అండ్ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 175mm సైజ్ అయితే ఉంది. అండ్ సీట్ హైట్ వచ్చేసరికి 790mm సైజ్ అయితే ఉంది. ఎవరైతే 5.4 అంటారో వాళ్ళైతే ఈజీగా ఈ బైక్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. అండ్ ఇవి వచ్చేసరికి మోడ్ స్విచ్ అనమాట. మోడ్ అండ్ సెట్ స్విచ్ అయితే ఇక్కడైతే ఉంది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ని మీరు ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ కూడా స్టాక్ హార్న్ బాగుంది, కొంచెం లౌడ్గా అయితే వస్తుంది. ఇంజన్ కిల్ స్విచ్ అండ్ అలాగే హజార్డ్ లైట్ స్విచ్, ఇగ్నిషన్ ఆన్ స్విచ్. మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా ఒకసారి వినిపిస్తాను. అండ్ చూడొచ్చు మీరు లుక్ అయితే చాలా బాగుంది. చాలా ప్రీమియంగా అయితే ఉందన్నమాట. ఆ ఎల్ఐ విడ్స్ కానీ అండ్ వైడ్గా అయితే ఉంది. చాలా లెంత్ అయితే ఎక్కువైతే ఉంది. వీల్ బేస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీనికి సరిపోతుంది అనమాట. అండ్ ఫ్రంట్లో మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఆఫర్ అయితే చేయలేదు. హాలోజన్ ఇండికేటర్స్ అనమాట ఫ్రంట్లో వచ్చేసరికి. అండ్ ఫ్రంట్ నుంచి అయితే డిజైన్ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉంటుంది చూడొచ్చు మీరు.
డిజైన్ అయితే అదిరిపోయింది బ్రో, మీకు నో ప్రాబ్లం. రోడ్స్టర్ అయితే పబ్లిక్ అటెన్షన్స్ అయితే చాలా బాగా గ్రాబ్ అయితే చేస్తుంది. ఎవరికైతే కొంచెం ఓల్డ్ స్కూల్ లుక్స్ అయితే నచ్చుతాయో, రెట్రో లుక్స్ నచ్చుతాయో వాళ్ళకైతే ఖచ్చితంగా రోడ్స్టర్ అయితే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ లేట్ చేయకుండా మన ఎగ్జాస్ట్ నోట్ అయితే రైడ్ అయితే చేద్దాం. అండ్ మీరు ఇంజిన్ ఆన్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్లచ్ అయితే పట్టుకోవాలి. ఓకే గైస్, మనం 2024 ఎజిడి రోడ్స్టర్ రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకి క్లచ్ పట్టుకుంటేనే ఈ బైక్ అయితే స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో, మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ అయితే చేద్దాం. అండ్ పర్ఫార్మెన్స్ అయితే క్రేజీ, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. మీకు ఇనీషియల్గా టార్క్ అయితే చాలా ఎక్కువ పుల్ అయితే చేస్తుంది బ్రో. 29.4 న్యూటన్ ఆఫ్ టార్క్ అయితే ఉంటుంది. మనకి టార్క్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే పవర్ కూడా టాప్ ఎండ్లో బాగుంటుంది. అరౌండ్ మనకి 29 PS పవర్ వరకు అయితే ఈ బైక్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. అండ్ 334cc ఇంజిన్ ఇది వచ్చేసరికి. అండ్ అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకి హీటింగ్ ఇష్యూస్ అలాంటివి అయితే ఎక్కువ నోటీస్ అయితే చేయరు. అండ్ అలాగే గేర్ బాక్స్ గురించి మాట్లాడితే గేర్ బాక్స్ అయితే చాలా చాలా ప్రాపర్గా అయితే పడుతుంది. అండ్ క్లచ్ వచ్చేసరికి స్లైట్గా హెవీ అయితే ఉంది. అంటే మరీ అంత హెవీ కాదు, స్లైట్గా కొంచెం హెవీ అయితే ఉంది. ఇంకా లైట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఆ థ్రాటిల్ రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది. చూడొచ్చు మీరు, ప్రజెంట్ నేను 4th గేర్లో ఉన్నాను, చూసారు కదా. థ్రాటిల్ రెస్పాన్స్ కానీ అండ్ అలాగే మనకి టార్క్ కానీ చాలా ఎక్కువైతే ఉంటుందన్నమాట. అండ్ యూటర్న్ తీసుకుందాం ఈ బైక్ది. అండ్ యూటర్న్ అయితే చాలా ఈజీ బ్రో, యూటర్న్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి 194 kg వెయిట్ అయితే ఉందన్నమాట. నార్మల్గా ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ సిటీలో ఎక్కువ కమిట్ చేస్తే కనుక కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది, కొంచెం హెవీ వెయిట్ కదా. ఆగుతూ వెళ్తే ఇబ్బంది అవుతుంది. నార్మల్గా ఒక 20-30 స్పీడ్లో వెళ్తే నో ప్రాబ్లం అనమాట. ఇది నార్మల్గా వెయిట్ గురించి అయితే 194 kg వెయిట్ అయితే ఉంది. మీకు అంత పెద్ద ప్రాబ్లం అయితే అనిపించదు లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు అయితే. అండ్ అలాగే ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ చేద్దాం. బ్రేకింగ్ టెస్ట్ అయితే మనకి బ్రేక్స్ ఎలా వర్క్ అవుతున్నాయో చూద్దాం. దీంట్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది చూపిస్తుంది అనమాట. అదొకటి మేజర్ అడ్వాంటేజ్ దీంట్లో. అండ్ ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ చేద్దాం. 1 2 3. అండ్ మనకి బ్రేక్స్ చూడొచ్చు మీరు, బ్రేక్స్ అయితే చాలా కాన్స్టెంట్గా అయితే పడుతున్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే మనకి దీంట్లో మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉంటాయి. రియర్లో మనకి 2 షాక్ అబ్జర్వర్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. అండ్ సస్పెన్షన్ కంఫర్ట్ రియర్లో బాగుంది. ఫ్రంట్లో వచ్చేసరికి సస్పెన్షన్ ట్రావెల్ బాగున్నా కూడా మనకి కొంచెం ఎక్కువ కదులుతుంది అనమాట. హ్యాండిల్ బార్ వచ్చేసరికి కొంచెం ట్యాపింగ్ అయితే చేయాలి ఫ్రంట్ సస్పెన్షన్లో వచ్చేసరికి. ఇది ఓవరాల్గా సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే నాకైతే మీడియంగా అయితే ఉంది. రియర్ కంఫర్ట్ బాగుంది, కాకపోతే ఫ్రంట్ అయితే కొంచెం హ్యాండిల్ బార్ అయితే సస్పెన్షన్ అంతా లేదనమాట ట్రావెల్ వచ్చేసరికి. అండ్ అలాగే ఈ బైక్ మైలేజ్ చూసుకున్నట్లయితే మీకు సిటీలో అరౌండ్ 29 to 30 వచ్చే అవకాశం అయితే ఉంది. మీకు హైవేలో చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా 32 నుంచి 34 వరకే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ చూడొచ్చు మీరు, టర్నింగ్ కూడా ఈజీగా అయితే చేయొచ్చు. టర్నింగ్ రేడియస్ కూడా చాలా చాలా బాగుంది. మీరు కార్నరింగ్ చేసేటప్పుడు ఇలాంటివి అయితే గ్రిప్ అయితే కోల్పోరు అనమాట. అండ్ ఓవర్టేకింగ్స్ కూడా చాలా ఈజీ దీంట్లో. అండ్ ఓవర్టేకింగ్స్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. చాలా ఈజీగా మీరైతే ఈ బైక్ని ఓవర్టేక్స్ అయితే చేయొచ్చు. ఓవర్టేకింగ్స్ అయితే చాలా ఈజీగా అయితే చేయొచ్చు ఈ బైక్లో. ఎందుకంటే మీకు హైయర్ గేర్స్లో కూడా టార్క్ అయితే ఉంటుంది బ్రో. ఇప్పుడు 5th గేర్లో ఉన్నాను, చూసారు కదా. టర్నింగ్ తీసుకున్న ప్రజెంట్ నేను ఒక 35 to 35 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు, చూసారు కదా. ఇదివరకులాగా అయితే లేవు అసలు. ఎజిడి అండ్ జావా ఇంజిన్స్ అయితే టోటల్గా చేంజ్ అయితే చేశారు. ఆ ప్యూర్ గ్రంట్ అయితే మనకి కనబడుతుంది అనమాట ఎజిడీస్ అండ్ జావా బైక్స్ నుంచి అయితే. అండ్ ఇప్పుడు నేను 2nd గేర్లో అయితే ఉన్నాను కదా, స్ట్రైట్గా 4th గేర్ అయితే వేస్తాం. అండ్ చూడొచ్చు మీరు, ఇనీషియల్గా అయితే టార్క్ అయితే అన్లీష్ అయితే అయిపోతుంది అనమాట. చూసారు కదా, అసలు టార్క్ బ్యాండ్ అయితే అసలు ఎటువంటి డిసప్పాయింట్ అయితే చేయదు. టార్క్ నేచర్ అయితే ఎక్కువైతే ఉంటుందన్నమాట. హయ్యర్ గేర్స్లో ఉన్నా కూడా మీరు మినిమం స్పీడ్ మెయింటైన్ చేసినట్లయితే టార్క్ అయితే అసలు చాలా బాగా ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ బైక్ నుంచి అయితే. అండ్ ఇప్పుడు మనం ఓవర్టేక్ అయితే చేద్దాం. 2nd గేర్లో అయితే ఉన్నాను, చూసారు కదా. టార్క్ బ్యాంగ్ అయితే నో ల్యాగ్ అనమాట. చాలా
డీసెంట్గా అయితే పర్ఫామ్ అయితే చేస్తుంది టార్క్ కూడా. అండ్ అలాగే ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్యూచర్స్లో వచ్చేసరికి మనకి మొత్తం మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది, ఫ్రంట్ ఎల్ఈడి హెడ్లైట్స్ ఉన్నాయి, రియర్లో ఎల్ఈడి టైలైట్స్ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇవన్నీ కూడా అయితే మనకి దీంట్లో ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకొకటి సిట్టింగ్ పోస్టర్ అనేది ప్యూర్లీ క్రూజర్ ఎలా ఉంటుందో ఆ టైప్ అయితే మీరైతే కూర్చుంటారు అనమాట. సిట్టింగ్ పోస్టర్ వచ్చేసరికి దీంట్లో ఆ టైప్ అయితే ఉంటుంది. సిట్టింగ్ పోస్టర్లో కూడా మీకు ఎటువంటి డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవ్వరు. ఫైనల్గా ఎవరు ఈ బైక్ని ప్రిఫర్ చేస్తే బెటర్, ఎవరైతే కొంచెం ఓల్డ్ స్కూల్ లుక్స్ కావాలనుకుంటారో, ఓల్డ్ టైప్ లుక్స్ కావాలి అండ్ అలాగే కొంచెం ఫ్యూచరిస్టిక్ డిజైన్తో కావాలనుకుంటే ఖచ్చితంగా రోడ్ స్టార్ ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఫ్రంట్ ఎల్ఈడి హెడ్లైట్ అండ్ రియర్లో ఎల్ఈడి టైలైట్ అండ్ అలాగే మొత్తం ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఇవన్నీ కూడా ఈ సెగ్మెంట్లో రోడ్ స్టార్లో అయితే మీకు అయితే లభిస్తున్నాయి అనమాట. ఇది ఓవరాల్గా రోడ్ స్టార్ గురించి ఫుల్ రివ్యూ అయితే. ఈ బైక్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, దీని టాప్ స్పీడ్ అరౌండ్ మనకి 140+ అయితే ఈజీగా అయితే వెళ్తుంది. టాప్ ఎండ్లో స్లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉంటాయి, అవి కూడా మినిమల్ వైబ్రేషన్స్, అవి కూడా హైయర్ ఆర్పిఎమ్స్లో అయితే మీకైతే కనబడతాయి అనమాట వైబ్రేషన్స్ వచ్చేసరికి. సో ఇది కేసు ఓవరాల్గా ఎజిడి రోడ్ స్టార్ రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఇంకొక మంచి బైక్ రివ్యూతో మీ ముందు అయితే ఉంటానంటే దాన్ని బాయ్.